హలో ట్రావెల్ లవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ర్యాపిడో బుక్ చేసుకుని ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళబోతున్నా. మన లాస్ట్ 2 ఎపిసోడ్స్ చూడకపోతే లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో అయితే పెడతాను, వెళ్ళి చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో చోర్ బజార్కి వెళ్ళొచ్చాం కదా, ఇక్కడ ఒక ఫ్రెండ్ కాల్ చేసి వాళ్ళ పీజీకి వచ్చారా అని ఇబ్బంది పెట్టేశాడు. ఇంక మనం కూడా చేస్తుంది బడ్జెట్ ట్రావెల్ కదా, కొంచెం యూజ్ అవుతుందని వెళ్ళిపోతున్నా రూమ్కి అయితే చెక్అవుట్ చేసేసి. మనకు మెరీనా బీచ్కి వెళ్ళే దారిలో చేపక్ స్టేడియం కూడా కనిపిస్తుంది. అదే సిఎస్కే మెయిన్ స్టేడియం ఉంది కదా, సో లోపలికి వెళ్ళడం కుదరదు కానీ బయట నుంచి అయితే లుక్ వేసేయండి. సో మెరీనా బీచ్ దగ్గర దిగ్గానే ఇక్కడ ఏదో పోలీస్ ఈవెంట్ అయితే అవుతుంది, పదండి లుక్ వేసేద్దాం త్వరగా. ఈ వైబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ద పర్ఫెక్ట్ వే టు స్టార్ట్ ద ఈవినింగ్ చెన్నై బీచ్లో అయితే మాత్రం. నా ఫ్రెండ్ గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, సో వాడు కూడా వచ్చేసాడు. ఎలా ఉన్నారా? ఎన్ని మంత్స్ అయిపోయిందిరా? ఇప్పుడు చాలా డేస్ అయిపోయాయి. మాట్లాడండి, కొంపదీసి మోగోడా ఏంటి? అనవసరంగా రూమ్ వేస్ట్ అయిపోయింది. వద్దని చెప్తాను. ఫస్ట్ ఏమైందనుకున్నా, ర్యాపిడో బుక్ చేస్తాను రా, చూసుకోకుండా ఓపెన్ చేసేసరికి ర్యాపిడో ఇంకేదో ఊరికి బుక్ అయిపోయా. ఆడు ఫోన్ చేసి నాకు ఏదో తమిళ్లో తిట్టేస్తున్నాడు క్యాన్సిల్ చేయమంటే. మెరీనా బీచ్ ఏరియా అంటే ఓన్లీ శాండ్ అండ్ సీ మాత్రమే కాదు, ఇది చెన్నై కల్చర్ని హిస్టరీతో పాటు ఫుడ్ అండ్ ఎండ్లెస్ ఫన్కి అయితే ఇది ఒక హబ్ లాంటిది. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ తమిళనాడు 3 గ్రేట్ చీఫ్ మినిస్టర్ మెమోరియల్స్. అసలు రాజకీయం పుట్టిందే మన సౌత్ ఇండియాలో, అందులోనూ తెలంగాణ ఆంధ్రలో బేభత్సం. కానీ అంతకంటే దారుణమైన ప్రతీకార రాజకీయం తమిళనాడు సొంతం. ఎప్పటికీ నాకు మా 10th క్లాస్ సోషల్ స్టడీస్ సార్ చెప్పింది గుర్తుంది. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు డిఫరెంట్ కేసెస్ మీద కరుణానిధిని అరెస్ట్ చేయించేదంట. ఒకసారి నైట్ 2 కూడా అరెస్ట్ చేయించిందంట. అలాంటిది సేమ్ ఇతను కూడా అలానే తను సీఎంగా ఉన్నప్పుడు జయలలితను కూడా అరెస్ట్ చేయించేవారంట డిఫరెంట్ కరప్షన్ కేసెస్ మీద. ఇక్కడ ప్రజలు కూడా అంతే, ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టేవారు. సో వాట్ ఎవర్, తమిళనాడుని అయితే మాత్రం డెవలప్ చేసి వాళ్ళందరి గుండెల్లో అయితే నిలిచిపోయారు. కానీ దారుణంగా ఉంటుంది. అందులో ఎలా ఉంటున్నావు కానీ నువ్వు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు బాబు? మాకు కూడా వైజాగ్లో అలాగే ఉంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. మామూలు 38 అలా చూపించినా సరే హ్యూమిడిటీ 47 అలా వస్తుంది. ఫీల్స్ లైక్ అని చెప్పి మార్నింగ్ 7:30 అయిపోయిందంటే మరి బయట అసలు కనబడదు. ఈవినింగ్ 5 మనకి ఎదురుగా కనిపిస్తుంది బ్లాక్ మెమోరియల్ ఉంది కదా, ఇది ఎంజీఆర్ మెమోరియల్ అండి. ఎంజీఆర్ తెలుసు కదా మనకి, ఏఐడిఎంకే ఫౌండర్ అతను. సో ఎంజీఆర్కి, ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్ గారికి ఎంత ఫాలోయింగ్ ఆంధ్రలో ఉందో అంత ఫాలోయింగ్ తమిళనాడులో అయితే ఉంది. కోసుకొని చచ్చిపోయే అంత ఫాలోయింగ్ ఉంది అతనికి. అతను చనిపోయినప్పుడు అప్పట్లో 10 లక్షల మంది వచ్చారు. ఒక 30 మంది ఫాలోవర్లు అయితే సూసైడ్ చేసుకొని చనిపోయారు అతను చనిపోయిన మరణ వార్త విని. ఎంజీఆర్ మెమోరియల్ వెనక్కి అమ్మ మెమోరియల్ ఉంది. అసలు సినిమాల్లో ఒక వెలిగి ఎంజీఆర్ అండ్ జయలలిత గారు పాలిటిక్స్లోకి వచ్చి ఎంత నేమ్ తెచ్చుకున్నారు. మనకి ఎన్టీఆర్ గారు ఎలా తెచ్చుకున్నారో అలా మళ్ళీ ఆ రేంజ్లో మూవీస్ వాళ్ళు నేమ్ సంపాదిస్తారు అనుకుంటున్నారా? అనుకుంటే ఎవరు ఆ రేంజ్కి వెళ్తారో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పటికి ఇంకా స్టార్టింగేనా? ఎంతమంది రా ఆటగాడు వీడు కూడా ఆటగాడే. నాన్ వేసిన లాగా వీడు కూడా ఆటగాడే. అక్కడ యూట్యూబర్ కాబట్టి ఫేమస్ అయిపోయాడు, మా వాడు ఫేమస్ అవ్వలేకపోయాడు. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా, మాట్లాడు ప్లీజ్. ఆటగాడు నవీన్ పోల్ సెట్ అంటాడు చూడే, నిన్ను చూసి అన్నాడు రా. పక్కనే కరుణానిధి అండ్ అన్నాదురై మెమోరియల్స్ ఉంటాయి, రండి చూసేద్దాం వెళ్ళి. ఈ 2 పొలిటికల్ భద్ర శత్రువుల మెమోరియల్స్ పక్కనే చూసాక నాకైతే ఒకటే అనిపించింది, లైఫ్ చాలా చిన్నదబ్బా. ఉన్నప్పుడు ఎలా బ్రతికినా ఫైనల్ గా మనకి లాస్ట్ కి 6 అడుగులే మిగులుతుంది. సో ఏం పని చేస్తున్నా అది ఎంజాయ్ చేయండి ముందు. ఓల్డ్ డైలాగే కాకపోతే అదే ఫ్యాక్ట్.
కోపాలు శత్రుత్వం పెద్ద మనసుతో క్షమించేయండి. నాకైతే ఆ అమ్మ మెమోరియల్ కంటే ఈ మెమోరియల్స్ దగ్గరే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ కట్టడం కూడా చాలా అయితే బాగుంది. చాలా గ్రాండియర్ గా ఉంది అక్కడ కంటే. సో ఇక్కడ కరుణానిధి దగ్గరే ఎక్కువ మంది కనిపిస్తున్నారు నాకు. నేను యాక్చువల్లీ జయలలిత వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ అన్నదురే అండ్ ఇక్కడే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. 3/6/1924 నా బర్త్డేరా, June 3rd. ఇతను అప్పుడే పుట్టారు. కాకపోతే ఇయర్ చెప్పంలే, ఇప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టాం. అవును, నన్నే ఫాలో అవ్వాలి. నిజంగా ఎక్కడ చూసినా ఆయమ్మే కనబడుతుంది, ఎక్కడ చూసినా ఆయమ్మే కనబడుతుంది. ఆ చిన్నపిల్లలు చూసారా, దండం పెడుతున్నారు కరుణానిధికి. నిజంగా తమిళనాడులో చూసినంత రాజకీయ పిచ్చి నేను ఇంకెక్కడా చూడలేదు. ప్రతి ఇంటి మీద, ప్రతి ఆటో మీద, ప్రతి వెహికల్ మీద అయితే పక్క ఏదో ఒక బ్యానర్ అయితే ఉంటుంది. ఇంకా మెరీనా బీచ్కి వెళ్ళిపోదాం రారా బాబు. సన్సెట్ కరెక్ట్గా మెరీనా బీచ్కి వెళ్తే బాగున్నా. అయిపోయింది కాబట్టి సన్సెట్ చాలా లేట్ అయిపోయింది, వీడి వల్ల చాలా లేట్ అయిపోయింది. వచ్చారు బ్యాండ్ ఎక్కడ బ్యాండ్ ఉంటే అక్కడే అయిపోతాను. మెరీనా బీచ్కి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ అయితే లోపలికి నడాలి. మీ ప్రయాణికుడు మెరీనా బీచ్కి వస్తే మామూలుగా ఉండదు. అందరు హీరోయిన్లు సెల్ఫీ అడుగుతున్నారు, టైం లేదని ఒక వీడియో అయితే తీసాను. బాయ్ కాజల్, గౌతమ్ అడిగానని చెప్పు. వీళ్ళందరూ ఓకే, కానీ అంజలి పక్కన ఉన్న హీరోయిన్ ఎవరో అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ బీచ్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి జనాలు ఎలా ఉన్నారో. సాటర్డే కదా, వీకెండ్ ఒకటి, అందరూ స్ట్రెస్ రిలీఫ్ కోసం వచ్చేసారు. ఈ ప్లేస్ ఒక వైబ్ అంతే, ఒక మాటలో చెప్పాలంటే. వెదర్ ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, వర్క్ అయిపోయి స్ట్రెస్ రిలీఫ్ కోసం పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికైనా బెస్ట్ ప్లేస్ ఇది. ఇది ఇండియాస్ లాంగెస్ట్ బీచ్ అండ్ వరల్డ్లో 2nd లాంగెస్ట్ అర్బన్ బీచ్. మొత్తం 13 కిలోమీటర్ల ట్రెంచ్ అయితే ఉంటుంది. సో కుదిరినప్పుడు వచ్చి మెరీనా మ్యాజిక్ వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. బీచ్ ఎక్కడ రా, అంత జనాలే కనబడుతున్నారు. బీచ్ అక్కడ, అమ్మ ఎక్కడ? బీచ్ అవుతుందా, అది ఇటు నుంచి తీస్తాం. బ్యాక్గ్రౌండ్ అటు ఉంది కదా, ఇటు లైటింగే రావట్లే, కలర్ కనబడిపోతుంది. చెప్పానుగా మెరీనా బీచ్కి వస్తే ఒక వైబ్ వస్తుందని. చూడండి ఎంతవరకు మాట్లాడినాడు కూడా ఇమ్రాన్ హష్మిలా డాన్స్లు వేసేస్తున్నాడు. రీసెంట్గా చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది, సో అందుకే వీడియో అయితే లేట్గా వచ్చింది. ఇక నుంచి అయితే మాత్రం టైం టు టైం వీడియో అయితే వచ్చేస్తుంది గైస్. ఆహా, ఫిష్ ఫ్రై చూడండి, దూరం నుండి స్మెల్ కుమ్మేస్తుంది. మనం అయితే బడ్జెట్ ట్రిప్ కాబట్టి ఆలోచిస్తున్నా, ఎలాగో ఇంతకుముందు తిన్నాం కదా అని. బట్ మీరు ట్రై చేయండి వచ్చినప్పుడు మాత్రం. ఇదే ఫస్ట్ టైం కానీ మన వీడియో చూసేవాళ్ళు ఏంట్రా బడ్జెట్ అంటున్నాడు మాటికి అనుకోకండి గైస్. ఎందుకంటే ఈ సిరీస్ నేను వైజాగ్ టు రామేశ్వరం అండ్ బ్యాక్ 4K ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను. సో అందుకే ఈ వీడియో అయ్యాక ఎండ్ కార్డ్స్లో 2 వీడియోస్ ఉంటాయి, చూసేయండి వెళ్ళి. మిర్చి బజ్జీ నుండి చేపల ఫ్రై వరకు, చెరుకు రసం నుండి సాఫ్ట్ డ్రింక్స్ వరకు దొరకందంటూ ఉండదు ఈ మెరీనా బీచ్లో. అసలు ఈ మెరీనా బీచ్ అంటేనే ఫుడ్ స్టాల్స్, బట్టల షాపులతో పాటు నైట్ మార్కెట్కి చాలా ఫేమస్. సో కంప్లీట్ మార్కెట్ ఏరియాని 30 సెకండ్స్లో చూసేద్దాం రండి. మామూలు లేరు ఇక్కడ అమ్మాయిలు, చాలా బాగున్నారు. ఇన్ కేస్ తమిళ వచ్చుంటే ఎక్కడే ఉండిపోదాం అనుకున్నాను సెటిల్ అయిపోయి. ప్రెజెంట్ అయితే మార్కెట్ అయిపోయింది గైస్. ఇప్పుడు తారామణి అయితే వెళ్ళిపోవాలి. పక్కన చేపక్ రైల్వే స్టేషన్ ఉంది, ఎక్కేసి ఫ్రంట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, అక్కడికి వెళ్తే పీజీలో ఫుడ్ అని ఉంటుంది. సో అందుకే లెట్స్ గో. లాస్ట్లో ఒక లెమన్ జ్యూస్ అయితే తాగాను, ఒకటి 20 రూపీస్. సో ఇంతవరకు మనం ఖర్చు పెట్టింది ఎంతో చూడండి. ప్రెజెంట్ మెరీనా బీచ్ పక్కన ఉన్న చేపక్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కేసి తారామణిలో మా ఫ్రెండ్ పీజీకి అయితే వెళ్ళిపోతున్నా. ఇది 2 మెంబర్స్కి 10 రూపీస్ మాత్రమే. సో నెక్స్ట్ డే అంతా రూమ్లోనే ఉన్నాను, ఫుడ్ అంతా పీజీలోనే, మొత్తం ఫ్రీ. థ్యాంక్స్ రా. ఈరోజు 2 డేస్ 1 డే కంప్లీట్గా ఈడే నాకు అంతా చూసుకున్నాడు. అంతే కదరా, ఈ ట్రిప్ బాగా వెళ్ళిపోయింది. ఇదిగో రెడ్డి బ్రో థ్యాంక్స్ బ్రో. సరే బస్ అయితే వచ్చింది, వెళ్ళిపోదాం.